జయరామ్ని ఎంత కొట్టినా కూడా నిజం చెప్పకపోయేసరికి కేడీకి తిక్క రేగుతుంది. ఎలాగైనా వాడి నోటి వెంట నిజం రప్పించాలని జేడీ ప్లాన్ చేసుకుంటారు. ఇక జేడీ బయటికి వెళ్ళగానే కేడీ జయరామ్ తలకి రివాల్వర్ గురిపెట్టి నిన్ను ఇప్పుడే చంపేసి చనిపోయిన వాళ్ళకి న్యాయం చేస్తా అని బెదిరిస్తూ ఉంటాడు. దాంతో బయట సెల్ బయట ఉన్న జేడీ ఏం చేస్తున్నావు కేడీ అని అంటూ ఉండగా సాధు మనం అతన్ని మీడియా ముందు ప్రవేశపెట్టాం. ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా అతని ఒంటిపైన చిన్న గీత పడిన మీడియా వాడిని హీరోని చేస్తుంది అని అంటూ ఉండగా ప్లీజ్ కేడీ గందించు అని జేడీ అనగానే మెల్లిగా గందించుతూ ఉంటాడు కేడీ. కానీ కేడీ చేతిలో నుండి గన్ లాక్కొని జయరామ్ కేడీ తలకి గన్ గురిపెట్టి అందరూ గన్స్ దించండి లేదంటే వీడి పుచ్చ పేలిపోతుంది అని కేడీ తలకి గన్ గురిపెట్టి బయటికి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. బయటికి రాగానే మీడియా చుట్టుముడుతుంది. అందరూ గన్స్ తీర్చండి, నన్నెవరూ కాల్చొద్దు అని జయరామ్ అంటుండగా నువ్వు ఇంత పిరికివాడివా? అసలు ఇంత పిరికి వాళ్ళతో నేను మాటే మాట్లాడను. అసలు ఒకటి చెప్పు, ఆ బాంబ్ పెట్టింది నువ్వేనా? నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు అని అంటూ జయరామ్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కేడీ. రెచ్చిపోయిన జయరామ్ కేడీని కాల్చబోతూ ఉండగా కేడీ పక్కకి తప్పించుకోనగానే కేడీని షూట్ చేయబోయినందుకు జయరామ్ని షూట్ చేసేస్తుంది. దాంతో వాడు స్పాట్గా అక్కడ చచ్చి పడిపోతాడు. జేడీ ప్లాన్ ప్రకారమే జయరామ్ని చంపేస్తుంది. మీనన్కి ఈ విధంగా బుద్ధి చెప్తుంది జేడీ. ఇప్పుడు కేడీలు మీడియాలో హైలైట్ అవుతారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.